ఇశ్రాయేలీయులకు నాయకుడైన మోషే అంత్యదినములనే పదాన్ని వారి అంతిమ స్థితిని దృష్టిలో ఉంచుకొని వాడినట్లు ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 25 నుండి 31 వరకు ఉన్న వచనాలలో కనబడుతుంది. మీరు పిల్లలను పిల్లల పిల్లలను కని ఆ దేశమందు బహుకాలము నివసించిన తర్వాత మిమ్మల్ని మీరు పాడు చేసుకొని ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసి నీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించి ఆయన కనుల ఎదుట కీడు చేసిన ఎడల మీరు ఈ యోర్దాను దాటి స్వాధీనపరచుకొనబో దేశములో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుతున్నాను. ఆ దేశమందు బహుదినములుండక మీరు బొత్తిగా నశించిపోదురు. మరియు యెహోవా జనములలో మిమ్మల్ని చెదరగొట్టును. యెహోవా ఎక్కడికి మిమ్మల్ని తోలివేయనో అక్కడి జనములలో మీరు కొద్దిమంది మిగిలియుందురు. అక్కడ మీరు మనుషుల చేతి పని అయిన కర్ర రాతి దేవతలను పూజించెదరు. అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. అయితే అక్కడి నుండి నీ దేవుడిని యెహోవాను మీరు వెదకిన ఎడల నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలుగునప్పుడు అంత్యదినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోడు. ఆదికాండం 49:1 మరియు సంఖ్యాకాండం 24:14 వచనాల వలె ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 30వ వచనం కూడా క్రీస్తు శకం 70లో జరిగిన యెరూషలేము నాశనమును మరియు యూదుల అంతమును సూచిస్తుంది. మోషే మాటలలోని ముఖ్య సారాంశం ఏమంటే అటువంటి అంత్యదినములలో సహితం యూదులు మారు మనస్సు పొంది పశ్చాత్తాపడి విధేయత చూపి ఉంటే దేవుడు వారిని రక్షించి ఉండేవాడే. అయితే వారు నిరాకరించి దేవునిపై తిరుగుబాటు చేసి బిలాము ప్రవచనం ప్రకారం కిత్తీము నుండి వచ్చిన రోమీయులచే నాశనం చేయబడ్డారు. మోషే కూడా యాకోబు మరియు బిలాముల వలె అంత్యదినములనే పదాన్ని యూదుల అంతమును ఉద్దేశించి వాడాడే గాని ప్రపంచాంతమును ఉద్దేశించి వాడినట్లు ఎక్కడ కనుగొనలేము.